జూడాల సమ్మకు సంబంధించి గాంధీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి వంశీ మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందజేస్తారు. వంశీ, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం జరిగింది. ప్రజెంట్ మనం గాంధీ ఆసుపత్రిలో జూడోలు వారి యొక్క నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత వారం రోజుల నుంచి కూడా వారు ప్రభుత్వం దృష్టికి వారి డిమాండ్స్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారు ఈ రోజు నుంచి సమ్మెకు దిగుతున్నట్టు కూడా వారు నిన్ననే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఎలక్టివ్ సర్జరీస్ కావచ్చు, దాంతో పాటుగా అవుట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, వార్డ్ డ్యూటీలను కూడా పూర్తి స్థాయిలో అటు ఏదైతే బహిష్కరిస్తున్నట్టు కూడా వారు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత 6 నెలల నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా కూడా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలిసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదని కూడా వారి ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. మనం కొంతమంది జూడోస్ తోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి సమస్యలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు, మీరు గతంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిసినటువంటి పరిస్థితి, ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటారు? నా పేరు డాక్టర్ వినయ్ కుమార్. లాస్ట్ మంత్ మేము మంత్రి గారిని కలవడం జరిగింది. మేము పెట్టిన డిమాండ్స్కి మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఇప్పుడు ఎలాంటి జీవో తీసుకురాలే, మీ గ్రీన్ ఛానల్ జీవో అని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. దాంతో మేము అప్పుడు ఇచ్చిన స్ట్రైక్ నోటీస్ని జస్ట్ హోల్డ్లో పెట్టాం. సరే ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్ తర్వాత మనకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మేము వేచి చూస్తాం. ఇప్పుడు మనకు ఎలక్షన్ అయిపోయి కూడా June 4th అయిపోయి కూడా మనకు ఆల్మోస్ట్ ఇవాళకి 20 days అవుతుంది. ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన కానీ రెస్పాన్స్ కానీ రాలేదు. మా ప్రధానమైన డిమాండ్స్ వచ్చి గ్రీన్ ఛానల్ అండి. ఈ గ్రీన్ ఛానల్ అంటే ఏంటి అంటే మంత్లీ స్టైఫండ్స్, మనకి ఇప్పుడు జూనియర్ డాక్టర్కి ఇచ్చే వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి స్టైఫండ్ రూపంలో మాకు అందజేయడం జరుగుతుంది. బట్ ఎవ్రీ నెల ఇవి రెగ్యులర్ టైమింగ్లో రావు. వీటి కోసం మేము ఒక 3-4 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక జూనియర్ డాక్టర్ పీజీ చేస్తున్నారంటే వాళ్ళు ఒక లేట్ 20s ఏజ్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇది మంత్లీ రాకపోవడంతో మా జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్లో కొంతమంది గ్యాదర్ అయ్యి మా పర్సనల్ టైంని, మా డ్యూటీ టైంని వదులుకొని ఆఫీసుల చుట్టూ, డిఎంఈల చుట్టూ, సెక్రటరీల చుట్టూ మేము తిరిగి ఆల్రెడీ మాకు స్టైఫండ్స్ 3 నెలల నుంచి రాలేదని రిక్వెస్ట్ చేస్తే కానీ మాకు ఈరోజు స్టైఫండ్ వచ్చే పరిస్థితి లేదు. ఇది కంటిన్యూ అవ్వడానికి మేము ఒప్పుకోము. ఎవ్రీ నెల మేమెందుకు నోటీస్ ఇచ్చి స్ట్రైక్ వెళ్తామంటేనే మా జీతాలు ఇస్తారా? ఇప్పుడు మేము ఒక వైద్య సేవలో ఉన్నాం, ఎమర్జెన్సీ సేవలో ఉన్నాం. ఇక్కడ మేము వైద్య సేవలు అందిస్తూ ఉండాలా ప్రజలకు, లేకపోతే ఇలా స్ట్రైక్ లో కూర్చొని ఉండాలా? ఇంకో ప్రతిపాదన వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ అండి. ఇప్పుడు మన గాంధీలో కనుక చూసుకుంటే 213 పీజీలు ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతారు. ఇందులో ఓన్లీ 40% ఆఫ్ ద స్టూడెంట్స్ కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మిగతా డాక్టర్స్ అందరూ బయట ఎక్స్ట్రా పే చేసి బయట హాస్టల్స్ లో ఉండాల్సి వస్తుంది. సో ఇది ఒక విధంగా ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ జూనియర్ డాక్టర్స్. ఇది అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు. మరి మరికొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మీరు? కొంతమంది స్టే ఫండ్ రాక ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి స్టైపెండ్ రావట్లేదు. ఇది నేను కాలేజ్ యూజీ కూడా ఇక్కడే. మేము ఇంటర్న్షిప్ చేసినప్పటి నుంచి మేమేం ఫేస్ చేస్తున్నామంటే స్టైపెండ్ ఇస్తారు, మా డబ్బులు మాకు వస్తాయి, కానీ ఎప్పుడు వస్తాయి? రెగ్యులర్ గా ఇవ్వనప్పుడు ఇచ్చేది ఎందుకు? ఇప్పుడు ఒక మార్చ్ లో జాయిన్ అయ్యామనుకోండి, మాకు ఇంటర్న్షిప్ అప్పుడు వచ్చింది 6 months తర్వాత వచ్చింది ఫస్ట్ స్టైపెండ్. అంటే 6 months ఎలా ఉండాలి? ఒక అంటే మనకి కొనుక్కోవడానికైనా ఏదైనా ఎలా వస్తుంది 6 months తర్వాత? ఇప్పుడు పీజీస్ లో కూడా అలానే ఉంది. ఓన్లీ స్ట్రైక్ అన్నప్పుడే ఆ డే రోజు ఇస్తారు అంతే స్టైపెండ్స్. అంటే అన్ని డేస్ ఫైట్ చేసింది పోతుంది, కానీ స్ట్రైక్ నోటీస్ ఇస్తే కానీ స్టైపెండ్ పడట్లేదు. స్టైపెండ్ ఒకటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఒకటి, యూజీ హాస్టల్ అయినా పీజీ హాస్టల్ అయినా. పీజీ హాస్టల్ క్రౌడెడ్ ఉంది, యూజీ హాస్టల్ అయితే ఇంకా దారుణంగా ఉంది. ఒక్క సింగిల్ రూమ్ లో 3 members, అది కూడా అమ్మాయిలు ఉంటున్నారు. అది 5.5 years ఉండాలి వాళ్ళు. 5.5 years సింగిల్ రూమ్ లో 3 members ఎలా ఉంటారు? పీజీస్ కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్స్ కి పీజీ అలాట్మెంట్ లేదు, హాస్టల్ అలాట్మెంట్. అందరు బయటనే ఉంటున్నారు. ఇప్పుడు స్టైపెండ్ రాదు, పేరెంట్స్ నుంచి హెల్ప్ ఉండదు కొంతమందికి, ఇంకా హాస్టల్లో ఫెసిలిటీస్ లేవు, పైగా నైట్ డ్యూటీస్ చేయాలి, ఫుడ్ తినాలి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఉంది, కానీ యాజ్ బీయింగ్ ఎ టెరిటరీ హాస్పిటల్ ఎంత హై లెవెల్లో ఉండాలంటే దానికి మినిమం పిహెచ్సి లెవెల్లో ఉంది. డ్రగ్స్ అయినా ఉండట్లేవు, క్లాస్ 4 వర్కింగ్ లేబర్ ఉండట్లేరు, స్ట్రెచర్స్ ఉండట్లేవు. ఉన్నాయి ఒక 100 ఉండాల్సిన చోట్ల 10 ఉంటున్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే డ్రగ్స్ ఉండట్లేవు. అది ఐవీ అయినా ఓరల్ అయినా డ్రగ్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి. ఒక 100 డ్రగ్స్ ఉండాల్సిన చోట 20 డ్రగ్స్ ఉంటున్నాయి. ఉన్న దాంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ కొత్తగా ట్రీట్మెంట్ అయితే పెట్టాలని లేదు.
ఇంకొకటి ఇన్వెస్టిగేషన్స్ కూడా నార్మల్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏం అవ్వట్లేదు. మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, స్టైపెండ్ గురించే చేస్తున్నాం. మీరు చెప్పండి. మెయిన్గా మేము గ్రీన్ ఛానల్ కోసమని డిమాండ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి ఆన్ ప్యారల్ విత్ డాక్టర్స్ లాగా వాళ్ళకి టైమ్లీ స్టైఫండ్స్ పడుతున్నప్పుడు వై డాక్టర్స్ ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. మేము గ్రీన్ ఛానల్ ఎవ్రీ మంత్ 20 to 20 ఇలా అటెండెన్స్ తీసుకొని 10th లోపు 7th to 10th లోపు రెగ్యులర్గా స్టైఫండ్ పడాలనేది మెయిన్ డిమాండ్ ఉంది. ఇంకా ఉస్మానియా న్యూ బిల్డింగ్ కోసమని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. ప్రీవియస్ గవర్నమెంట్ని అడగడం జరిగింది, ఈ గవర్నమెంట్తో కూడా మా డిమాండ్స్ చెప్పడం జరిగింది. చేస్తాం అంటున్నారు, కానీ అది అందులో చేంజెస్ మాకు అంత. మనం మరికొన్ని అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూడోస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. రాత్రి 406 కోట్లు విడుదల చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీని గురించి ఏమంటారు, మీరు నమ్ముతున్నారా? ఇదేదైతే ఉంది అంటే మనకి ప్రతిసారి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడల్లా పాత స్టైఫండ్ వేయడం అనేది ప్రతిసారి అలవాట్లాగా మారిపోయిందండి. ఎందుకంటే స్ట్రైక్ నోటీస్ ఇచ్చే వరకు స్టైఫండ్ ఆపడం అనేది అలవాటైంది. మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా 406 కోట్లు విడుదల చేశాము, సంవత్సరానికి ఒకేసారి సరిపడేటువంటి బడ్జెట్ రిలీజ్ చేశాము, మీరు సమ్మె విరమించింది అని కూడా రాత్రి నుంచి మీ పైన ఒత్తిడి వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే సంవత్సరానికి బడ్జెట్ రిలీజ్ చేయడం అంటే ఇంతకుముందు 3 నెలలకు రిలీజ్ చేసే బడ్జెట్ ఇప్పుడు సంవత్సరానికి రిలీజ్ చేస్తున్నారండి. దాంతో మాకు వచ్చే ప్రాబ్లం అంటే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే బడ్జెట్ తోటి మాకు ఎప్పుడు ఇష్యూ రాలేదు, ఒక్క నెల వచ్చింది తప్ప బడ్జెట్ తోటి ఎప్పుడు ఇష్యూ కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ ఫర్ గవర్నమెంట్ పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్. ఆ పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అనే దగ్గర మాకు ప్రాబ్లం. ఆ పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఫైనాన్స్ నుంచి క్లియర్ కావాలి. మీకు ఎంత బడ్జెట్ ఉన్నా కానీ బడ్జెట్ అనేది టోకెన్ నెంబర్ జనరేట్ చేయడానికి మాత్రమే మనకు వస్తుంది. కానీ టోకెన్స్ జనరేట్ అయిన తర్వాత పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయాలి. మేము ఇన్ని రోజులు తిరుగుతుంది కూడా దాని గురించి ఇప్పటి వరకు ఏం అప్డేట్ లేదు. 1 year బడ్జెట్ ఇంతకుముందు 3 నెలల బడ్జెట్ ఇచ్చేది, ఇప్పుడు సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చారు. అది కూడా ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే వర్తించేటట్టు ఇచ్చారు. ఇప్పటి నుంచి ఎప్పుడో 1 yearకి బడ్జెట్ ఇచ్చేస్తాం అన్నట్టు కూడా ఇవ్వలేదు. ఇది మొత్తం మీద తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోమని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎలక్టివ్ సర్జరీస్ కావచ్చు, దాంతో పాటుగా ఓపీ సేవలు కావచ్చు, వార్డ్ డ్యూటీస్ ను కూడా పూర్తి స్థాయిలో బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రకటన చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.